అంటే మనల్ని గతంలో బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు ముస్లిమ్స్ రకరకాల వాళ్ళు పాలించటం వల్ల ఈ పాలనలో మనం గో సంపదని పోగొట్టుకోవటము, గోవును పూజించే సంస్కృతిని పోగొట్టుకోవడం జరిగిందని చెప్పుకోవాలా మనం చరిత్రపరంగా చూస్తే? ఒకరిని అనడం కన్నా మనం ఆ విషయంలో విస్మృతి పొందామని మన దోషాన్ని మనం పరిశీలించుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అదే మనం పోగొట్టుకున్న దాన్ని గుర్తు తెచ్చుకొని పోగొట్టుకున్న దానికి బాధపడడం కన్నా వర్తమానంలో ఉపయోగించుకొని వాటి పట్ల పూజ్య భావనతో ప్రవర్తించి రక్షించగలిగితే అదే చాలు. గతం అయిపోయింది ఏదో అయిపోయింది. మనం పొందాలి, మన సంపదను చాలా కోల్పోయాము. అందులో గో సంపద ఒకటి. అంతే. గోను పూజించే సంస్కృతిని కోల్పోయాము, గో సంపదను కోల్పోయాం. అంతే. ఒకప్పుడు అందరిళ్లలో మనకి పాడి పసు పంట రెండూ ఉండేవి కదా, పశువులు ఉండేవి కదా. ఆల్మోస్ట్ అవన్నీ పోతున్న ప్రయాణంలో. ఇప్పుడు మళ్ళీ చాలా మార్పు వస్తుందండి. ఇప్పుడు కాలేజీల్లో ఆవులు ఉంటున్నాయి, ఆఫీసుల్లో కూడా కొన్ని చోట్ల గోవుల్ని పెడుతున్నారు. నేను చూసి నన్ను తీసుకెళ్ళి ప్రవచనాలకు వెళ్ళిన చోట్ల ఇదిగోనండి మేము ఇలా గోశాల పెట్టామని నేను చూసినవి కాలేజీల్లో పెట్టినవి చూశా. కార్యాలయ ప్రాంగణాల్లో మేము ఇదిగోనండి 2 ఆవుల్ని పెట్టుకుని వాటికి ముందు నమస్కారం చేసి లోపలికి పెడుతున్నామని చూపించినవి చూశా. ఇదిగో మేము గోశాల మా ఓపిక కొద్దీ కట్టి 10 పోషిస్తున్నామన్న వాటిని చూశా. ఇళ్లల్లో గోవుని పెట్టుకున్న వాళ్ళని చూశా. ఇప్పుడు నా దగ్గరికి ఈ మధ్యనే ఒక వారం క్రితం ఒక ఆయన వచ్చి ఒక వింతైన మాట చెప్పాడు. మీరు గో సంరక్షణ గురించి ఇంత చెప్పారు కదా, నేను చాలా బాధపడుతుండేవాడిని, నేను అపార్ట్మెంట్లో ఉంటున్నాను ఎలాగని ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను అపార్ట్మెంట్లో నాకు 6 అడుగుల వెడల్పునుంది, విశాఖపట్నంలో ఉంటారు మూర్తి గారిని ఆయన. నేను ఒక చిన్న పొంగనూరు ఆవును ఒక దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దానికి నీళ్లు పెట్టి రోజు గోసేవ చేసి నేను అక్కడే పాలు పిండి స్వామికి అభిషేకం చేసుకొని గోసేవ బాల్కనీలో చేసుకుంటా. మా వాళ్ళందరినీ అడిగా, నాతో పాటు అద్దెకుంటున్న వాళ్ళని, అయ్యో చక్కగా చేయండి అన్నారు. అందుకని చెప్పి నేను అది జారిపోకుండా దానికి కావలసిన చాపలేసి రోజు నేను మా ఆవిడ దానికి పోషణ చేస్తాం. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే 4 రోజులు దాన్ని చూసేవాడిని కూడా ఏర్పాటు చేసుకున్నా. అందుకని అపార్ట్మెంట్లో కూడా గోవుని పోషించవచ్చు అని అక్కడ పెట్టుకోవడానికి నేను మార్గదర్శి అయ్యాడు అని నిర్ణయించుకున్నాడు. అంటే మహాస్వామి వారు సంతోషించట్లా? ఆయన సంతోషం కన్నా నాకు కావలసిందే ఉంది. మిగతా అపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మనం కూడా చేతిలో ఒక మోడల్ తయారు చేశారు. మీరైతే ఎలాగ ఈ గోశాల నిర్మించి గోశాల ఎలా ఉండాలి, గో సంరక్షణ ఎలా చేయాలి, గో పూజ ఎలా చేయాలి, ఒక సిలబస్ మీరు ఎలా తయారు చేశారు. మిగతా వాళ్ళు కూడా దానికి ఆయన ఒక మార్గదర్శనం చేశాడు. ఇదంతా కూడా ఈ గోశాల ప్రేరణతో జరిగింది. ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించుకోవటం అనేది గోవుని పరిరక్షించుకుంటూనే మొదలవ్వాలంటారు. అంతే. అక్కడ ఎందుకనంటే వేదం చెప్పిన, గోసూక్తం చెప్పిన, ఆఖరికి భీష్ముడు అనుశాసనిక పర్వంలో చెప్పే విషయం ఏమిటంటే ఆశ్రమంతో సంబంధం లేకుండా అందరూ కూడా యజ్ఞం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని తేలికగా పొందడానికి భగవంతుడికి ప్రత్యక్షంగా మేము నోట్లో తినిపించలేకపోతున్నాం నైవేద్యం అన్న బెంగ లేకుండా గ్రాసాన్ని చేత్తో పట్టుకు తినిపిస్తే చాలు. గౌర్వారగ్ని, అగ్ని శ్రేయస్సునిస్తుంది హోమం చేస్తే. అట్లాగే అగ్ని ఆరాధన ఎలా శ్రేయస్సునిస్తోందో గోవుని ఆరాధించడం అగ్ని సంరక్షణం అగ్ని ఆరాధనతో సమానమైపోయింది అని వేదమే అంగీకరిస్తోంది. ఆగావో అగ్మన్నుత భద్రమక్రం సీదంతు గోష్ఠేరణయంత్వస్మే ప్రజాపతి పురురూపాహ్యస్యు ఇంద్రాయ పూర్వీరుషసో దుహానా. ఎప్పుడు దూడలతో ఆవులు అలా అరుస్తూ ఉండాలి, మాకు వాటి అరుపులు వినపడుతూ ఉండాలి, అవి చక్కగా పాలిస్తూ ఉండాలి, అవి ఏ రోగాలు లేకుండా వృద్ధిలోకి రావాలి అని గోసూక్తం అడుగుతోంది. అయినప్పుడు మనందరం కూడా ఆ గోవుల్ని పోషించడంలో ఎంత సంతోషం ఉంది. పైగా అన్నిటిని మించి మీకు ఒక పరిమితిని అధిగమించడం గోవుల వల్లే సాధ్యం. అందరూ దేవాలయంలోకి వెళ్ళరు, అందరూ దేవాలయంలో స్వామికి అభిషేకం చేయించారు, అందరూ స్వామికి నైవేద్యం పెట్టరు. కానీ గోవు దగ్గరికి వెడితే మీరు గోవుకి గ్రాసం పెట్టారనుకోండి, భగవంతుడికి పెట్టినట్టని అంగీకరిస్తున్నారుగా. అది నేను చెప్పట్లా, భీష్మాచార్యుల వారే స్వయంగా చెప్పారు. గోవు పృష్ఠభాగమునందు ఉన్నది లక్ష్మి అని, మామూత్ర పురీషంబులు భామ నీకు నివాసంబగు అని
నువ్వు అందులో నెలకొని ఉండు, మా ఇంపు కలగగ మాకున్నని గోవులు అడిగాయని, మూత్రపురీషములలో లక్ష్మీదేవి ఉందని, అందుకని గోశాలంటే లక్ష్మీ నివాస స్థానమని భీష్ముడే చెప్తే కాదనడానికి, అది పశువనడానికి మనం ఎవరం? భీష్ముడి కన్నా గొప్పవాళ్ళమా, వ్యాసుడి కన్నా గొప్పవాళ్ళమా ఇటువంటి తీర్మానాలు చెప్పడానికి? అంటే మనం పశువు అవుతాం. నేను అంత మాట అనలేకపోయారు, మీరు నిజమైన భక్తితో మంచి మాట అన్నారు. అదే శాస్త్రవాక్కుకి కట్టుబడింది మర్యాద కదా. అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఏం అవసరం, ఆయనకి ఆవులు సన్మానిస్తాయని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు మనకి ఆదర్శవంతములు అయినప్పుడు ఆ గోవు దగ్గరికి వెళ్ళి చేసిన పూజ ప్రత్యక్షంగా మీరు లక్ష్మికి చేస్తున్నారు. అక్కడ కాసి నీళ్లు పోసి గోవును తొడవగలిగితే దేవతలందరూ అందులో ఉన్నారు అని భీష్ముడు నిర్ధారించి చెప్తున్నాడు. నీకు తల్లి వెళ్ళిపోయిందని ఎందుకు బెంగపెట్టుకుంటావు? గోసేవ చెయ్యి, అమ్మ సేవే. పుట్టినరోజు నాడు అమ్మ లేదని ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఆవు పాలు తాగు, అమ్మ నీకు చేసి ఇచ్చిన మధుర పదార్థమే. అయినప్పుడు అటువంటి జగత్ కళ్యాణకారకములైనటువంటి గోవుల్ని పోషించండి అని జగద్గురువులైనటువంటి మహానుభావులు అపరశంకరావతారులు, సాక్షాత్ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు అంటే ఏదో గౌరివీడి మరియు గంగవీడి భువిని వెలసినట్టి భవులవు నీవందు చంద్రశేఖరేంద్ర సంయమీంద్ర అంటారు. సాక్షాత్తు శివావతారంగా ప్రస్తుతించారు నడిచే దేవుడిని. అంతటి మహానుభావుడే గో సంరక్షణ చెయ్యాలన్నారు జగద్గురువులు. శృంగేరి భారతీతీర్థస్వామి వారు కాకినాడ వచ్చినప్పుడు కూడా గోపూజ చెయ్యకుండా వెళ్ళరు ఎక్కడికి. చంద్రశేఖర భారతీ స్వామి వారు అయితే శారదకి పూజ చేయడానికి వెడుతుంటే ఎక్కడి నుంచో ఆవు వచ్చి గుమ్మల్లో పడుకుంది. గబగబా వచ్చి శిష్యులు దాన్ని లేపుతున్నారు. ఆయన వద్దని చెప్పి గుడిలోకి వెళ్ళలా, పీట వేయమని కూర్చుని పృష్ఠభాగంలో గోవుకి పూజ చేసి వెనక్కి వెళ్ళిపోయారు గురునివాసులోకి. అదేమిటంటే అదే శారద. ఇంకా కొత్తగా శారద దగ్గరికి వెళ్ళడం ఏమిటి? శారద ఎదురొచ్చేందుకుందన్న గోంటి సంస్కృతంలో సరస్వతి అని కూడా అర్థం కాదు. అయినప్పుడు ఇంతమంది మహానుభావులు చెప్పిన మాట కాదని అది పశువు అనడానికి మనం ఎవరం? వారు చెప్పిన మార్గంలో ప్రయాణించి అందరికీ అందుబాటులో ఉన్నదాన్ని ఆరాధించుకొని సంస్కృతి యొక్క మూలాలు కాపాడుకుంటే పెద్దలు చెప్పిన పని ఒక్కటైనా చేయగలిగామనో తృప్తి ఉంటుందని ఈ గోశాలని ఇంత జాగ్రత్తగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు గోగ్రహణం అనేది కూడా అదొక పెద్ద ఘట్టం కదా భారతంలో. అంటే గోవుకి దాన్ని సంగ్రహించే పరిస్థితి రావటం అంటే గో సంపద ఎంత గొప్పది అన్న దానికి అదో పెద్ద ఉదాహరణ. పెద్ద యుద్ధమే జరిగింది కదా. అవునండి. దాని కోసం ఇటీవల మన కె విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. మీరు మామూలుగా ప్రవచనకర్త, భారత భాగవత రామాయణాలు ఆదిశంకరాచార్యుల దగ్గర అన్నింటి మీద మీరు ప్రవచనాలు చెప్తారు, కోట్లాది మంది మీరు అభిమానిస్తారు. ఒక శంకరాభరణం సినిమా పైన మీరు ప్రవచనం చెప్పినందుకు ఆయన తన్మయులు అయిపోయారు విశ్వనాథ్ గారు. అలాంటి వాళ్ళు ఇద్దరు కలుస్తుంటాము ఎప్పుడు వెళ్ళినా కానీ. ఆయన నా సినిమా ఎప్పుడో వస్తే దాని మీద 3 రోజుల పాటు చాగంటి కోటేశ్వరరావు గారు దాన్ని ప్రవచనమని అంటాను నేను, ఉపన్యాసం అనను నేను, ప్రవచనం చేశారు శంకరాభరణం పైన. అంతకంటే నాకు ఇంకా వేరే నాకు దక్కిన శంకరాభరణం ద్వారా నాకు దక్కిన సౌభాగ్యాలలో చాగంటి కోటేశ్వరరావు గారు 3 రోజుల పాటు ఆ శంకరాభరణం పైన ప్రవచనం చేయడం నేను గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తానన్నారు. అది మీకు ఎలా మీకు అనిపించింది? మంచి ప్రశ్నే అడిగారు శర్మ గారు. అంటే మీరు అడిగినవన్నీ మంచి ప్రశ్నలే. అంటే నాకు ఆ శంకరాభరణం సినిమా చూస్తున్నప్పుడు అందులో దర్శక ప్రతిభ కొట్టొచ్చినట్టు కనపడిందండి. అందులో కొన్ని విషయాలు కేవలంగా ఏదో నాటకీయత కోసం కంటి ద్వారా ఆనందం పొందడానికే కాదు, తరచి ఆలోచిస్తే వాటి వెనక ఏదో గంభీరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు అని అనిపించింది. అప్పుడు నేను ఆ కోణంలో దాన్ని పరిశీలన చేసినప్పుడు భారతీయ చలనచిత్రాల్లో ఇంత సారవంతమైన విషయాలు ఉన్నప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడితే తప్పు ఏముంది అనిపించింది. కానీ నేను చాలా కాలం ఆ కోరిక అలాగే ఉంచాను. నేను ఒకప్పుడు చెన్నై ప్రవచనాలకు వెళ్ళాను. నేను వెడుతుంటే చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి ఒక చోట. ఏమిటి అని అడిగాను. అడిగితే నాతో ఆ నిర్వాహకులు చెప్పారు, ఒక సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో మంచి పాటలన్నింటినీ కూడా మాకు సుప్రసిద్ధమైనటువంటి ఉపన్యాసకులు వచ్చి ఆ పాట గురించి ఒక్కొక్కళ్ళు మాట్లాడి ఆ రచయితని సత్కరిస్తారండి అన్నారు. నాకు ఆ ఆలోచన నిజంగా చాలా నచ్చింది శర్మ గారు.
నచ్చి నేను అప్పుడు శంకరాభరణం గురించి మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుని హైదరాబాద్లో నా దగ్గరికి ఎవరో వచ్చి ఉపన్యాసం చెప్పండి అని అడిగితే శంకరాభరణం గురించి చెప్తానన్నాను. వాళ్ళు ముందు చాలా ఆశ్చర్యపోయి అదేమిటండి మీరు అనేది దేని గురించి అన్నారు. సినిమా గురించి, మీకు అందులో అనుమానం ఏం అక్కర్లేదు, అదే మాట్లాడతానన్నాను. అప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఏమిటి, శంకరాభరణం సినిమా ఏమిటి అనుకున్నారు. కానీ మాట్లాడిన తర్వాత నిజానికి ఎవ్వరు అలా ఎందుకన్నారన్నవారు లేరు. ఎంత సంతోషించారో నిజంగా ఆ సినిమాలో ఇన్ని విశేషాలు ఉన్నాయని తెలుసుకుని మేము పరమానందం చెందామండి అన్నారు. అందులో విశ్వనాథ్ గారిదండి పసి హృదయం. ఆయన ప్రతి చిన్నదానికి మురిసిపోతారండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతుండేవాడిని. ఏదైనా చిన్న చిన్న విషయాలు ప్రస్తావనకు వచ్చి ఓ జోలపాటో, ఓ లాలిపాటో, ఓ జానపదమో ఇలాంటిది ఏదైనా ప్రస్తావనకు వస్తే ఆయన వెంటనే పక్కకి తిరిగి వాళ్ళ అబ్బాయిని పిలిచి ఒరే అత్తకి ఫోన్ చేసి రమ్మనరా, అది పాడుతుంది జానపదం అని పిలిపించేవారు. అట్లా ప్రతిదాన్ని చూసి మురిసిపోగలిగినటువంటి పసి హృదయాన్ని పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చాడు. అందువల్ల నిజానికి ఆయన అంతరంగంలో ఉన్న భావాలన్నీ పరకాయ ప్రవేశం చేసి చెప్పడం నాకు సాధ్యం కాదు. కానీ నేను చెప్పిన దానికి అంత మురిసిపోగలగడం ఆయన పసి హృదయానికి నిదర్శనం. అదే ఆయన కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను మిగతా వాళ్ళలాగానే. ప్రవచనం చెప్తారు కదా ఆయన, భారత భాగవత రామాయణాలు, ఉపనిషత్తులు, వేదాలు, శంకరాచార్యుల గురించి మాట్లాడేవాడు. ఈ పిచ్చి సినిమా తీశాను నేను, సినిమా శంకరాభరణము అని చెప్పి అనుకున్నాను. ఇది ఇంతకు సినిమా 3 రోజుల ప్రవచనం అంతా విన్న తర్వాత ఇవన్నీ నేను తీసినవేనా, నేను చెప్పినవేనా అని నాకే ఆశ్చర్యం కలిగించారు ఆయన. అంటే చాలామంది ఆ టైంలో నాకు చాలా పురస్కారాలు వచ్చాయి, చాలామంది నన్ను ప్రశంసిస్తూ చాలామంది మాట్లాడారు. పేరాల భరతశర్మ గారు లాంటి వాళ్ళు ప్రశంసించారు, చాలా జరిగాయి. పుట్టపర్తి నారాయణచారి గారు లాంటి వాళ్ళు కళాతపస్వి బిరుదులు ఇచ్చారు, అవన్నీ జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు. చాగంటి కోటేశ్వరరావు గారనే ఒక మడిగట్టుకొని ప్రవచనాలు చెప్పే వ్యక్తి వచ్చి ఒక శంకరాభరణం సినిమా గురించి చెప్పడం అనేది ఇంత విషయం నాలో తెలియకుండా నా సినిమాలో ఇంత ఉందని నేనే ఆశ్చర్యపోయి నేను చాలా ఆనందపడ్డ సందర్భం అని అన్నారు. ఇటీవల వారు స్వైక్యం చెందారు కాబట్టి వారి ప్రస్తావన చాలా మంచి పని చేశారు. నిజంగా ఆ మహానుభావుడు సంతోషించారు. నాకు అంతకన్నా ఏం కావాలండి. 3 రోజులు కాదు, మనం సప్తాహం చేద్దాం, ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు శంకరాభరణం గురించి. అసలు శంకరాభరణమే కాదు, విశ్వనాథ్ గారి ప్రతి సినిమా శంకరాభరణమే. విశ్వనాథ్ గారి సినిమాలన్నిటి గురించి మాట్లాడచ్చు. అంత సరుకు, అంత సరంజామా, అంత భారతీయత అందులో ఉందని మీరు చెప్పారు. అవునవును, అందులో నాకు అనుమానం ఏం లేదు. సినిమా మొత్తం కాకపోయినా కొన్ని సినిమాల్లో కొన్ని విశేషాలు, కొన్ని మాటలు చాలండి. ఆ స్వర్ణకమలం సినిమాలో ఆగిన సాధన యోగము కాగా, ఎంత గంభీరమైన మాట. సాధన ఆగిపోతే సాధనాభ్రష్టుడు అంటారు. ఆయన కాదు, ఆగిన సాధన యోగము కాగా అన్నారు. ఆగిన సాధన కూడా యోగం అయిపోయింది. అలాంటివి నాకు ఎక్కడో గుండె లోతుల్లో తట్టినట్టు అనిపించి ఎంత ఆనందాన్ని ఇస్తాయో. అది విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎక్కువ నాకు కనపడేవి. ఇప్పటి చాలా సంతోషించి దాని గురించి మాట్లాడాను. మీరు ఆయన అంత సంతోషించారని చెప్పారు, నాకు ఇంకంతకన్నా కావలసిందే ఉంది శర్మ గారు. అలా ఈరోజు మనం విశ్వనాథ్ గారిని మనం ఈ విధంగా మహానుభావుడు, ఆయనకి నమస్కరించారు. సరే, మీ గురువు అమరేంద్ర ప్రసాద్ గారు, వారి యొక్క ప్రభావము, ప్రేరణ మీ పైన ఎలా, మీరు వారికి వారి హృదయానికి మీరు ఎలా దగ్గరయ్యారు, మీ హృదయానికి వారు ఏ విధంగా ప్రభావితం చూపించారు? మా గురువు గారు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారండి. వారు కూడా విశ్వనాథ్ గారి కన్నా కొద్దిగా ముందర శివైక్యం చెందారు ఈ మధ్యని. ఆయన నిజంగా నా జీవితంలో అకస్మాత్తుగా ప్రవేశించినటువంటి వ్యక్తి. నేను ఒక ఇంట్లో అద్దెకుండేవాడిని. పక్కనే ఉన్న ఒక పాఠశాలలో ఆయన తెలుగు పాఠం చెప్పేవారు ఉపాధ్యాయుడిగా. అప్పుడప్పుడు మా ఇంటికి మంచినీళ్ళ కోసం వస్తుండేవారు ఆయన. మంచినీళ్ళు కాసిన ఇవ్వండి తాగుతానని వచ్చి మంచినీళ్ళు తాగెడుతుండేవారు. ఆ వచ్చినప్పుడు కూర్చుంటే మంచి మంచి పద్యాలు చదువుతుండేవారు. మా అమ్మగారికి భాగవతం చాలా ఇష్టం. ఆయన వచ్చినప్పుడు బాబు మీకు ఇబ్బంది లేకపోతే ఒక పద్యం చదవరా అనేది అడిగి కాస్త మజ్జిగో ఏదో ఇస్తుండేది. ఆయన పరమ ప్రేమైకమూర్తి. మా అమ్మకి ఇష్టమని ఆయన 1-2 పద్యాలు చదివి వెళ్ళిపోతుండేవారు. తర్వాతి కాలంలో అది ఈశ్వరుడు యొక్క శాసనం. వారే నాకు ఉపదేశం చేశారు, గురుస్థానంలో ఉన్నారు. ఇక గురువుగారి యొక్క ప్రేరణ అన్నారు మీరు. ఆయన చేసేటటువంటి పూజా విధానం, ఆయన ఒక పద్యాన్ని అనుభవించే విధానం, ఆయన ఏదైనా చదివితే ఎంత మమేకమై చదువుతారు,
ఇవి నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. అంటే అప్పుడు మీకు ఎంత వయసు? నేను అప్పటికి ఇంచుమించుగా నాకు ఒక 28 ఏళ్ళు ఉంటాయండి. కొంచెం పెద్ద అయ్యారు. పెద్దవాడిని అయ్యాను. ఆయన నాకు అది బాగా నేర్పారు. చదవడం అంటే కేవలం చదవడం కాదు, చదవడం అనుభవించడం అన్న మాటకి దగ్గరగా తీసుకెళ్ళడంలో మా గురువుగారి యొక్క ప్రభావం నా మీద బాగా ఉంది. అట్లాగే భక్తి మౌఢ్యం కాదు, భక్తి ఆచరణాత్మకమైనది. అది ఎంత విస్తృతం కావాలి అన్న దాని మీద గురువుగారు నాతో మాట్లాడినటువంటి మాటలు నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. అలాగే వారు చేసిన బోధలు ఇవన్నీ నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. వారు నాకు బోధ చేసినటువంటి విధానం, ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఆయన ఎంత అనుభవించి చెప్పేవారో అది నన్ను బాగా ప్రభావితుణ్ణి చేసింది. ఆ పంథాయే నన్ను ఇప్పటికీ ఆ మార్గంలోనే అట్లా నడిపిస్తోంది. అంటే మీరు ఏదైనా కానీ ఒక వాక్కుని, ఒక వాగ్గేయకార కీర్తనైనా, ఒక త్యాగరాజ కృతినైనా, లేదా ఒక పోతన పద్యాన్నైనా, దుర్జటి శతకాన్నైనా, సినిమా పాటనైనా, మాటనైనా, మామూలు వ్యక్తులు మాట్లాడే మాట ఏదైతే మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో, ఆ వాక్కు నచ్చుతుందో మీకు, దాన్ని పూర్తిగా అనుభవించి, రంగరించి, పల్లవించి మాట్లాడటం అనేది అమరేశ్వర ప్రసాద్ గారి ద్వారా మీరు పొందారు. తర్వాత దాన్ని మీరు సొంతం చేసుకున్నారు ఆ లక్షణాన్ని. అంటే ఒక రకంగా ఈ ప్రవచన వాతావరణంలోకి రావడానికి కూడా అదేమన్నా ఒక మార్గం చూపించిందని అర్థం? లేదండి, అసలు నేను ప్రవచనం చేద్దాము అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అసలు నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు ప్రవచనాలు చేద్దామని. అనుకోకుండా ప్రవచనంలోకి వచ్చాను. అది గురువుగారి ప్రభావం నా మీద ఎంతసేపు కూడా ఆలోచన విధానానికి, నేను పూజ చేసుకునే విధానానికి, నేను పుస్తకాన్ని చదివే విధానానికి పరిమితం అవుతుంది అని నేను అనుకునేవాడిని. కానీ అనుకోకుండా ఈ ప్రవచన రంగంలోకి వచ్చాక అనుభవమే వాక్కుగా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ప్రవచనం మీద కూడా పడిపోయింది. వాగ్వైభవం అయింది. అంతేనండి. అది వారి ఆశీర్వచనం.